మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2000 రూపాయలు 4016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇదొక మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు కూడా 9 గంటల సమయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 28 జిల్లాల నుంచి 30 జిల్లాలలో ప్రాంతాలలో ముందుగా ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధుల్ని ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలుసుకుందాము. ఇక మూడోది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్లు 4000 రూపాయలు 6000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, మన పెన్షన్ లబ్ధిదారులకు అసలు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న పూర్తి వివరాలు స్పష్టంగా మనమైతే ఈ వీడియోలు ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే తెలంగాణలో 2000 రూపాయలు 4000 రూపాయలను పెన్షన్ డబ్బులను జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక మరింత ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇప్పుడున్నటువంటి నకిలీ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని పెన్షన్ల పథకంలో నుంచి పూర్తిగా రద్దు చేసిన తర్వాత ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత నిజమైనటువంటి అర్హతలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను ఒక దగ్గరికి చేర్చి అప్పుడు తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ 4000 రూపాయలు 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ ఈ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరినీ పెన్షన్ల పథకాల నుంచి పూర్తిగా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో తనిఖీలు అనేది మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో మనకి దాదాపు రాబోతున్నటువంటి మరో ఏదైతే నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయాలి, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్నదానిపై పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది అఫీషియల్గానైతే రిలీజ్ చేయడానికైతే ఇక్కడ మనకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మరో వారం రోజుల నుంచి ఏదైతే 2 వారాలలో దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఇక్కడ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు 2000 రూపాయలు 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, అదేవిధంగా వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, ఏదైతే ఆదిలాబాద్ వంటి ప్రాంతాలలో ఈరోజైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారో అనైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.